ఎక్స్క్యూజ్ మీ. సార్ మీరా? నీతో ఒక చిన్న పని పడి వచ్చాను. చెప్పండి సార్, ఏంటా పని? నాకు ఒక ఫోటో వచ్చింది. అసలు ఆ ఫోటో ఒరిజినలా లేకపోతే ఈ మధ్య ఏఐ క్రియేటెడ్ ఫొటోస్ వస్తున్నాయి కదా, అదే అనేది నువ్వు ఆ ఫోటో చూసి చెప్పగలవా? ఫోటో చూసి చెప్పడం కష్టం సార్. మీ మొబైల్లో ఉన్న ఫోటో నాకు సెండ్ చేసేయండి. ఆన్లైన్లో ఒక సైట్ ఉంది. ఆ సైట్లో ఆ ఫోటోని అప్లోడ్ చేసి చెక్ చేస్తే ఆ ఫోటోకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సార్. దాంట్లో అది ఫేకో, ఒరిజినలో లేదా ఏఐ క్రియేటెడ్ ఫోటోనో మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తాయి సార్. సరే అయితే నీ మొబైల్లో ఈ ఫోటో చెక్ చేసి చెప్పవా? అది ఫేక్ ఫోటోనే అయి ఉంటుంది. ఖచ్చితంగా ఏఐ జనరేటెడ్ ఫోటోనే అయి ఉండొచ్చు. వాడెవడో నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి ఈ ఫోటో క్రియేట్ చేసి ఉంటాడు. సార్ ఫోటో గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది సార్. ఈ ఫోటో ఒరిజినలే సార్. సార్ ఇది ఏఐ జనరేటెడ్ కాదు, ఫేకు కాదు, ఇది ఒరిజినల్ ఫోటోనే సార్. థ్యాంక్స్. ఇదిగోండి సార్. సార్ ఏంటి? మీరు రిపేర్ చేయమని మొబైల్ ఇచ్చారు కదా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. మీరు ఇందాక కాల్ చేశారు కదా, డేటా అరెస్ట్ చేసి మొబైల్ రిపేర్ చేస్తానని. అవును సార్, మీ ఫోన్ ఇప్పుడే రిపేర్ చేయబోతున్నాం. నో, డేటా మాత్రం అరెస్ట్ చేయడానికి వీల్లేదండి. మీరు అరెస్ట్ చేయకుండా మొబైల్ రిపేర్ చేయడం కుదురుతుందా? కుదురుతుంది సార్, బట్ 2 days టైం పడుతుంది. అవునవును. ఆ మొబైల్ రిపేర్ అయిపోయిందా? లేదు సార్, అది నా దగ్గర అవ్వట్లేదు సార్. ఇలాంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి రిపేర్ చేయించాలి. అప్పుడే మీ డేటా కూడా రికవరీ అవుతుంది సార్. అమ్మయ్యా, అంటే బావిచ్చిన మొబైల్ ఇంకా రిపేర్ అవ్వలేదన్నమాట. అందుకే నాకు షాప్ వాడు ఇంకా ఫోన్ చేయలేదా? ఆ డేటా రికవరీ అవ్వగానే ఈ మొబైల్ షాప్ వాడు ఎలాగో నాకే ఫోన్ చేస్తాడు. అప్పుడు వచ్చి ఆ డేటా నేను తీసుకుంటాను. సరే, మొబైల్ త్వరగా రిపేర్ చేయించి నా నంబర్ ఇచ్చాను కదా, నాకు ఫోన్ చేయి. అలాగే, కాల్ చేస్తాను. హలో. నా మాట మీద నమ్మకం లేదు కదా నీకు? రై, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, నేను నీకు పంపించిన ఫోటో ఒరిజినలో కాదో కనుక్కున్నావు కదా. అది ఒరిజినల్లే. ఆ మాట ఏదో నన్నే అడిగుంటే నీకు మొబైల్ షాపుకి వెళ్లే శ్రమ తగ్గుండేది కదా. రై, అసలు ఎవడ్రా నువ్వు? నేను నీ నీడన్రా. నీ వెంటే ఉంటాను, నీ గురించి అన్నీ తెలుసుకుంటాను. అరే, అసలు నీకేం కావాలి? నీ పతనం కావాలి. మీరు నాశనం అవ్వడం చూడాలి. ఇలానే మీరు కృంగి కృషించి ఏడ్చి ఏడ్చి మీ బ్రతుకుల మీద విరక్తి పుట్టి ఈ దరిద్రమైన జీవితం నాకు వద్దు అని వేడుకుంటూ చావు కోసం ఎదురు చూడాలి. అప్పుడు ఆ క్షణం నేను ఎవరు ఏంటో నీకే తెలుస్తుంది. రై, నిన్ను పట్టుకుంటాను రా. నిన్ను అస్సలు వదిలిపెట్టను.
ఏంటి? అమ్మా నిన్నొక విషయం అడగాలి. ఏంటది? నీ స్టోరీ లాంటిదేరా మీ అమ్మది కూడా. నా మాట నువ్వు నమ్మకపోతే ఇదే కథని మీ అమ్మనడుగు. ఏం అడగాలనుకుంటున్నావో అడగొచ్చు. అదే అమ్మా, నీ వైపు వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? నా వైపు వాళ్ళంటే? అమ్మా అదే అమ్మా, నీ పుట్టింటి వాళ్ళు. లేరని నీకు తెలుసు కదా. నేను అనాథని. ఎందుకలా అడిగావు? ఏం లేదమ్మా. పోనీ నీకెవరితో అయినా శత్రుత్వం ఉందా అమ్మా? శత్రుత్వమా? ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అంటే నీ వైపు వాళ్ళ గురించి ఏమీ తెలియదు కదమ్మా, అందుకే అడిగాను. ఏమైనా ఉంటే చెప్పమ్మా. విహారీ, నేను ఇంటికొచ్చేదాకా నాకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీ నాన్నతో పెళ్ళవగానే నన్ను మీ పెద్దత్త మాత్రమే ద్వేషించేది, కానీ ఇంకెవరూ నన్నంత శత్రువులా చూడలేదు. అమ్మ నీ గతం గురించి నాకెప్పుడు నువ్వు చెప్పలేదు, అందుకే అడుగుతున్నాను. నాకు నా గతం నీకు చెప్పే అవసరం రాలేదు, కానీ ఈరోజు కొత్తగా అన్నీ అడుగుతున్నావేంటి? ఏదో తెలుసుకోవాలని అడిగాను అంతేనమ్మా, ఇంకేం లేదు. హ, నా గురించి తర్వాత నువ్వు నీ గురించి, నీ మీద ఆధారపడి వచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తే మంచిది. అమ్మని ఎలా అడగాలో తెలియట్లేదు. వాడెవడో అమ్మ గురించి ఏవేవో చెప్తున్నాడు, అవి నమ్మాలో లేదో అర్థం కావట్లేదు. ఎలాగైనా అమ్మ జీవితంలో ఈ పజిల్ గురించి తెలుసుకోవాలి, సాల్వ్ చేయాలి. నిన్ను నా ఫ్యామిలీకి పరిచయం చేసి నా కుటుంబంలో నీకు మంచి స్థానం కల్పించడం నా బాధ్యత. దాని పర్యవసానాలు ఏవైనా సరే నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. టుడే మై డ్రీమ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ట్రూ. ఈరోజు నా కళ నెరవేరబోతుంది, మన కష్టాలు తీరబోతున్నాయి. ఇక నుంచి మనం కలిసి సంతోషాన్ని పంచుకోవాలి. నేను మా బిజినెస్లన్నిటికీ కనక మహాలక్ష్మిని సీఈఓగా చేయాలని నిర్ణయం తీసుకున్నాను.